సత్యాన్ని ఆమెని అక్కడ నిర్బంధించాను అని అనుకుని ఆవిడ్ని బాధ పెడుతున్నాననుకున్నటువంటి రావణుడు తన మృత్యువుని తాను ఎలా కొని తెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని సుందరకాండ మన ముందు ఒక అద్దంలా నిలబడి మన దోషాన్ని మనం గుర్తించి మనని మనం ఎలా సంస్కరించుకోవాలో తెలియ చెప్పేటటువంటి ఒక అపురూపమైన ప్రక్రియతో కూడిన రచనా విధానమని, నిన్నను ఆ సీతమ్మ తల్లి అక్కడ కూర్చుని ఉన్న విశేషాల్ని మహర్షి వర్ణించిన తీరు గురించి నిన్నను రామచంద్రమూర్తి పలికించినంత మేర నేను మీతో వివరించి ఉన్నాను. ఆ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస స్త్రీల గురించి మాట్లాడతారు మహర్షి. వీళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏకాక్షీమేకకర్ణాంచ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాస నాసికాం అతికాయోత్తమాంగీంచ తనుదీర్ఘశిరోధరాం ధ్వస్తకేశీం తథాకేశీం కేశికంబళధారిణీం లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః హస్తిపాద మహాపాద గోపాదాః పాదచూలికాః అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరీః. వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లన్నీ చదివితే అది లక్ష్మీ అష్టోత్తరం కాదు, లలితా సహస్రం కాదు, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ అందులో ఉండేటటువంటి తత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ చెవులు పెరిగినటువంటిది. అంటే ఇక్కడ ఉండవలసినటువంటి చెవి, ఈ చెవి ఇక్కడ వరకు, ఈ చెవి ఇక్కడ వరకు పెరిగితే అది చాలా వికృతంగా ఉంటుంది. అలా వికృతంగా పెరిగినటువంటి చెవులు కలిగినటువంటిది. విశేషంగా జుట్టు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయినటువంటి జుట్టు జల్లుకుపోయినటువంటిది. పొడవైన నాల్క కలిగినది, గోళ్ళు కలిగినది, పెద్ద ముక్కున్నది, చిన్న ముక్కున్నది, పెద్ద పెద్ద పాదములున్నది, ఏనుగు ముఖం ఉన్నది. గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు వీటి నోళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నోళ్ళు కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఎందుకు వీళ్ళని పెట్టడం రావణాసురుడు అంటే, ఇందులో రెండు కారణములు శ్రీరామాయణంలో మీకు ప్రస్ఫుటంగా కనపడతాయి. రావణుడు ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధితో అక్కడ ఉంచాడో అంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగిన తల్లి సీతమ్మ. దీన్ని మహర్షి నిరూపిస్తారు సుందరకాండలో. అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి ఇంద్రియం, నాయకత్వం వహించగలిగినటువంటి ఇంద్రియం నయనం. అందుకే అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లో నాయకత్వ స్థాయిలో ఉంటుంది. అసలు మనసుని ముందు బహిర్ముఖం చేసి ఇంకొక విషయం మీదకి ప్రసరింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి ఇంద్రియం నయనమే, కన్ను. అదే ముందు తీసుకెడుతుంది. అటువంటి కంటికి మిగిలిన ఇంద్రియాలతో ఒక సంబంధం ఉంటుంది. ఏమా సంబంధం అంటే, అసలు నవరసములు ఆవిష్కరించాలంటే శరీరంలో ఏ ఇంద్రియమో ఆవిష్కరించదు. మీకు ఒక్క కన్ను ద్వారానే ఆవిష్కరించాలి. అందుకు కదు శంకర భగవత్పాదులు శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర అంటూ నవరసాలు అమ్మవారివి, అమ్మవారి నేత్రముల ద్వారా ఆవిష్కరింపజేస్తారు. లేదా ఆవిష్కరింపబడిన నవరసములను శంకరులు దర్శనం చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని వింటున్నారనుకోండి, మీరు చూస్తూ వినడం వేరు, చూడకుండా వినడం వేరు. సభలో ముందుకి కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమిటి అలా కూర్చుంటే వచ్చే ప్రయోజనం అంటే, ఎవరు చెప్తున్నారో ఉపన్యాసాన్ని ఆయన ముఖాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖాన్ని చూడడానికి ధార్మికోపన్యాసం చేసేటటువంటి వ్యక్తి యొక్క ముఖం అదేం సినీ కళాకారుడు ముఖం కాదు, ఆయనేం మేకప్ వేసుకురాడు. మరి ఎందుకు చూడటం అంటే, మీరు చూస్తూ విన్నటువంటి దాని యొక్క శక్తి వేరు, చూడకుండా విన్న దాని శక్తి వేరు. మీరు ఎప్పుడైనా సరే, అది ధార్మికోపన్యాసమే కావక్కర్లేదు, ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠమైనా సరే, ఎదురుగుండా మీరు చూస్తూ వింటే తొందరగా మీ మనసు దాన్ని పుచ్చుకుంటుంది. మీరు చూడకుండా కేవలం శబ్దాన్ని వింటూ మాత్రమే గ్రహించాలంటే
మీకు దాని యందు నిష్ట ఎక్కువ ఉండాలి. అలా మీ దృష్టిని కేంద్రీకరించగలిగినటువంటి శక్తి కూడా మీకు పటుతరంగా ఉండాలి. చూస్తూ విన్నదానికన్నా చూడకుండా వినడంలో చాలా జారిపోతాయి. ఎందుకనంటే మనసు తొందరగా అటు ఇటు వెడుతుంది. మనసుని కట్టగలిగిన లక్షణం దేనికి ఉంటుందంటే ఆ ముఖాన్ని, ఆ కంటికి ఉంటుంది. ఆ కన్ను మిగిలిన ఇంద్రియాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టగలదు. నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఊపడం అంటే చేతులు ఊపడం ప్రధానం కాదు, చేతులు ఊపడం వల్ల గమనవేగం పెరుగుతుంది. ఊగుతున్న చేతులు నడకని సులభతరం చేసినట్టే చూస్తూ వినడం వినే శక్తిని పెంచుతుంది. అలాగే మీకు ప్రతికూలమైనటువంటి విషయాన్ని స్థాపించేటప్పుడు మొట్టమొదట మీ కంటికి జుగుప్స కలిగించేది, మీ మనసుకి అప్రీతిని కలిగించేది, అస్తమానం మీ కన్ను చూడవలసి వచ్చిందనుకోండి బెగుడు పడుతుంది మనసు. మీరు చూడండి, దేనికి భయపెడతాడంటే మనిషి తాను చూడలేనిది అనుకోండి, తాను చూడలేని దృశ్యం తన కళ్ళ ముందు అలా కనపడుతోంది అనుకోండి, గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడు, 3 గంటలు చూస్తాడు, తర్వాత బెగుడు పడిపోతుంది మనసు. ఈ బెగుడు పడడం అన్నది దేనికి దారి తీస్తుందంటే, అసలు మనకి ఇది కనపడకుండా ఉండాలి అంటే ముందు ఏ పని కోసమని, మీతో ఏది చేయించడం కోసమని అటువంటి దృశ్యాన్ని మీ ముందు పెట్టారో దానికి మీరు వశులవుతారు. ఇక్కడి నుంచి తప్పుకుంటే చాలన్న బుద్ధి ఏర్పడుతుంది. అది చాలా సహజం. భయానకమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నారనుకోండి, చిన్నపిల్లలు మనం వెళ్ళిపోదాం నాన్నగారండి, ఇక్కడ వద్దు నాన్నగారండి, ఈ సినిమా వద్దు నాన్నగారండి, వెళ్ళిపోదాం నాన్నగారండి అంటారు, లేకపోతే టీవీ కట్టేయండి నాన్నగారండి అంటారు. ముందు అక్కడ కళ్ళ ముందు నుంచి అది వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అయితే రేపు స్కూల్కి వెడతావా అని అడిగారు అనుకోండి, వెళ్ళిపోతాను నాన్నగారండి కట్టేయండి అంటారు. కళ్ళ ముందు ఏదైనా భయంకరమైంది కనపడడం అనేటటువంటిది మీరు కోరుకున్న కోరికని అంగీకరింప చెయ్యడానికి చేసే ప్రక్రియల్లో ఒక భాగం అయి ఉంటుంది కూడా. ఎందుకంటే అది మనసు మీద తిన్నగా ప్రభావాన్ని చూపించగలదు. అసలు ఆలోచన శక్తిని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి కంటి ముందు కనపడే దృశ్యానికి ఉంటుంది. మీరు చూడండి, ఏదో ఆలోచిస్తూ వెళుతున్నారనుకోండి, హఠాత్తుగా మీ ముందు కారు కింద ఒక పిల్లి పడిపోయింది అనుకోండి, అబ్బా అని ఒక్కసారి మీ ఆలోచన స్రవంతంతా ఆగిపోతుంది. కన్ను చూసినటువంటి విషయం ఏదుందో దానికి మనసు తొందరగా స్తబ్దం అవుతుంది. విన్న విషయాన్ని వదలగలరేమో, కానీ కన్ను చూసిన దాన్ని అంత తొందరగా వదలడం కష్టం. అది ముద్ర పడిపోతుంది లోపలికి వెళ్ళిపోయి. ఆ ముద్ర తీయాలంటే వచ్చే సమస్య ఏమిటంటే, ఒకటి విన్నదాన్ని మర్చిపోవడానికి ఇంకొకటి వింటూ ఉంటే పర్వాలేదు. ఒకటి భయానకమైన విషయం విన్న తర్వాత 10 మంది మధ్యలో కూర్చుంటే పర్వాలేదు, కానీ మీరు వెళ్ళి పడుకున్నా, మీ కళ్ళు మూసినా మీ మనసు దాన్ని చూపిస్తుంది, మళ్ళీ చూసిన దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సీతమ్మ యందు ఉన్నటువంటి ప్రజ్ఞ మీరు గమనించవలసి ఉంటుంది. ఆవిడ ఈ బాహ్య నేత్రాన్ని తెరిస్తే భయంకరమైన స్వరూపాలన్నీ ఉన్నాయి. ఈ బాహ్య నేత్రాన్ని మూస్తే పరమ సుకుమారుడు, రాశీభూతమైనటువంటి సౌందర్యమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆవిడ దర్శనం చేస్తోంది. అంటే ఆవిడ మనస్సు యొక్క శక్తిని మీరు గమనించవలసి ఉంటుంది. అందుకే శోకధ్యానపరాం దీనాం కృషాం అని 1కి 10 మార్లు అంటారు మహర్షి. అది ధ్యానము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి, అతని ఉద్ధరణ ఎలా ఉంటుంది అన్నది, అతను ఏ స్థానాన్ని పొందుతాడు అన్నదానికి పరాకాష్ఠ. అదే పరీక్ష. సుందరకాండలో వేరొకరు పరీక్ష పెట్టి నిర్ణయాలు చేయరు. మీరు అక్కడ ఎలా కూర్చున్నారు, మీరు ప్రతిబంధకాన్ని ఎలా తట్టుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీ అభ్యున్నతి ఉంటుంది అన్నదాన్ని నిరూపణ చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలిగితే, అంతర్ముఖత్వము అనేటటువంటిది అలవాటైనటువంటి వాడికి బాహ్యంలో ఉండేటటువంటి ఎంత భయానకమైన పరిస్థితిని నేను కల్పించి దాన్ని ధ్వంసం చెయ్యగలను అనుకున్నవాడైనా విఫలమైపోక తప్పదు. ఎందుచేత అంటే అమ్మవారు అలాగని అసలు కళ్ళు తెరవలేదని మీరు అనుకుంటున్నారేమో. నిన్ననే చెప్పారు మహర్షి, ఆవిడ కళ్ళు తెరిచి ఉంది, ఆవిడికి చెట్లు కనపట్టలేదు, పువ్వులు కనపట్టలేదు, పళ్ళు కనపట్టలేదని. అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. ఇది నేను చెప్పినంత తేలిక విషయం కాదు. నేను మీకు బాగా పట్టుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు చూడండి, మీరు ఈశ్వరార్చన చేసినటువంటి పువ్వుల వంక చూసి కళ్ళు మూసుకోండి,
మీకు ఆ పువ్వులు కనపడాలనేం లేదు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసి వచ్చి ఏది వెంకటేశ్వరుడిని చెప్పండి ఆపాదమస్తకం, చెప్పలేరు. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఆ దీపం వంక అలా చూసి కళ్ళు మూసుకోండి, వెంటనే కదులుతున్న ఆ జ్యోతి మీ కళ్ళల్లో కనపడుతుంది. దీపానికి కంటికి ఉన్న శక్తి ఏమిటంటే ఎదురుగుండా బాగా చూసినది ఏదో కన్ను మూశాక కూడా దాన్ని చూపిస్తుంది. ఇది ఒకనాడు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, అలా చూసి కూడా తట్టుకునే శక్తి. కానీ కాలంలో ఏమైపోతుందంటే కొన్నాళ్ళు కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా ఈవిడ జ్ఞానేంద్రియములన్నీ కూడా డస్సిపోయేటట్టు చేస్తున్నాడు. రావణుని యొక్క రాక్షసత్వం అక్కడ ఉంది. రాక్షసుడని మీరు కేవలం అనడం కాదు, రావణుని యొక్క రాక్షసత్వపు ఉద్ధతి ఎన్ని కోణాలలో ఉంటుందో మీరు చూడగలగాలి. జ్ఞానేంద్రియములు డస్సిపోయిన వ్యక్తికి పిచ్చొస్తుంది. తను చూడలేనిది చూసి, తను వినలేనిది విని, తను స్పృశించలేనిది స్పృశించి, తను ఉండలేని చోట ఉండి 5 జ్ఞానేంద్రియములు ఏం చేయాలి? తను వాసన చూడకూడనిది చూసి చెయ్యవలసి వచ్చింది అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి? చిత్త చాంచల్యం వస్తుంది. ఇది దాని తాలూకా విశేష ఫలితం. ఎందుకంటే నాకు రక్తపు వాసన మాంసపు వాసన పడవనుకోండి, నా ఎదురుగుండా ఇంత దగ్గరగా ఒక 2000 మంది ఒంటి నిండా నెత్తురు పూసుకుని మాంసం తింటూ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఆ వాసన ఏం చేస్తుంది? కాసేపటికి కడుపులో తిప్పేస్తుంది. నాకు ఏది అస్సలు ఇష్టం ఉండదో, ఏది నేను పుట్టిన పర్యంతమో అటువంటివి చూడలేదో అవే నా కళ్ళ ముందు కొన్ని నెలలు కనపడుతున్నాయి అనుకోండి, నా కన్ను ఏమైపోతుంది? బడలిపోతుంది. నాకు ఇష్టమైన రామచంద్రమూర్తి గురించి చెప్పడం ఒక్కడూ లేక రామచంద్రమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు ఇష్టం లేని రావణుణ్ణి స్తోత్రం చేయడం, అదే విందనుకోండి, చెవి ఏమైపోతుంది? బడలిపోతుంది. నేను ఏవి స్పృశిద్దామని కోరుకున్నానో, ఏ రామపాదాలని ప్రతిరోజు ముట్టుకోవాలని కోరుకుంటానో, అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నన్ను సీతమ్మగా ఊహించి చెప్తున్నదని మీరు భావించవలసి ఉంటుంది. నేను ఏ రామపాద స్పర్శని నేను అభిలషిస్తానో ఆ స్పర్శ నాకు దొరకకుండా నేను అక్కడ ఏ వస్తువుని స్పృశించాలన్నా అది ఏ వేషంతో వచ్చి కనపడుతోందో అన్న భయానికి నేను లోనై ఉన్నాను అనుకోండి, నేనేది స్పృశించలేని స్థితి. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియములు బెదిరిపోయి బడలిపోయి అనుకోండి, 5 జ్ఞానేంద్రియముల యొక్క కిటికీలతోటే చూడవలసిన మనసు ఏమైపోతుంది? బడలిపోతుంది. అప్పుడు జాగృతిలో ఇవే చూస్తే స్వప్నంలో ఏం చూపిస్తుంది? ఇవే చూపిస్తుంది. అప్పుడు ఇంక సుషుప్తేది బడలిపోయి, అప్పుడు కూడా ఇప్పుడు నిద్దట్లో భయపడి ఉలిక్కి పడితే ఆ ఉలికిపాటుకి ఉపశాంతి కల్పించేది మీకు కనపడాలి కదా, అప్పుడు మీకు ఆ ఉలికిపాటు పోతుంది. నాకు కల్లో ఏదో ఒక భయంకరమైనది కనపడింది అనుకోండి, నేను ఏదో ఒక నదీ తీరంలో నడుస్తుంటే ఆ నదీ తీరంలో పెళ్ళ విరిగి నేను నీటిలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టు కల వచ్చింది అనుకోండి, నాకు ఊపిరాడక పెద్ద ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఈత రాక కొట్టుకుపోతున్నట్టు కలొస్తే నేను కళ్ళు విప్పేటప్పటికీ ప్రశాంతంగా చక్కగా నా గది గోడల మీద నా ఆరాధ్య దైవం తాలూకా మూర్తులతో చిన్న వెలుతురులో పడక గది ఉందనుకోండి, ఉపశాంతి పొందుతుంది మనస్సు. ఇంతకన్నా భయంకరమైంది ఏదో నేను కళ్ళు తెరిచేటప్పటికి కనపడుతోంది అనుకోండి, ఇప్పుడు ఈ ఉలికిపాటు ఇంకా పెరిగిపోతుందా? ఉలికిపాటు తగ్గుతుందా? ఇంకా పెరిగిపోతుంది. ఇలా జరిగి 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 శరీరము డసిపోయి, మనసు డసిపోయి, నిస్సత్తువ వచ్చి, నీరసము వచ్చి, తను కోరుకున్న వస్తువు వస్తుందో రాదో తెలియక, అసలు లోకంలో ఏది చూసినా ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి, సన్యాసి కనపడితే సన్యాసం నమ్మచ్చో నమ్మకూడదో తెలియదు, ఒక మృగం కనపడితే అది మృగమో మృగం కాదో తెలియదు. ఇటువంటి బెగుడుతో కూడిన వాతావరణమునందు ఉన్నటువంటి వ్యక్తి 2 పొందాలి. పొందితే అవతలవాడు ఏది కోరి ఇవన్నీ సృష్టించాడో దానికి లొంగిపోవాలి. అయ్య బాబోయ్, ఈ బాధ ఎక్కడ పడతామని. రెండవది, మీకు వీటిని దాటగలిగిన శక్తి ఉంటే
ఇన్నిటిని చూసి కళ్ళు మూసుకొని కూడా మీరు కోరుకున్న దాన్ని ధ్యానించి మీరు దాని పక్కన మీరు ధ్యానంలో కూర్చొని మీరు మానసిక ఉపశాంతిని పొందగలిగి ఉండాలి. రెండే ఉండాలి. సీతమ్మ ఏ స్థితిలో ఉంది ఎక్కడన్నా చెప్పారా మహర్షి? బయటవి చెప్తారు, లోపలవి చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉందని మాత్రం ఆయన చెప్పారు. అది సుందరకాండ. ఇక్కడ ఈ పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆవిడలా ఉంది. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమాణేన రూపేణ రుచిరప్రభాం. బాహ్యంలో ఆవిడ సృష్టించిపోయింది. ఆంతరమునందు ఆవిడ నిర్భయ స్థితిలో ఉంది. ఎక్కడది నిర్భయ స్థితి? ఆవిడ విశ్వాసము ఈషన్ మాత్రము చెక్కు చెదరలేదు. రాముడు రాడేమోనన్న భయం ఆవిడికి కించిత్ లేదు. ఆవిడికి అంత విశ్వాసం ఉంది. అసలు మొట్టమొదట విశ్వాసము అన్న మాట ఎక్కడ అవసరం అంటే, మీకు కాలంలో అన్నీ మీరు కోరుకున్నవి కలిసి వచ్చినప్పుడు విశ్వాసం అన్న మాటకు అర్థమేం ఉండదు. ఇప్పుడు నేను తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాను అనుకోండి. చక్కగా తెల్లవారుజామున నేను నిద్ర లేచేటప్పటికి సంతోషంగా నిద్రలేచి మా ఆవిడ మన్నీళ్లు పెట్టి నేను వెళ్ళి దావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అనవలసిన పని నాకు పెద్ద ఏమి ఉండదు. లేచాను, హాయిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చేసుకున్నాను. నేను నిద్ర లేచేటప్పటికి ఇవాళ పంపులు రావట్లేదు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు అన్నారనుకోండి. పోనీ దగ్గరలో ఎక్కడన్నా నుయ్యుందా అంటే ఈ సందు మొత్తం మీద నుయ్యి ఉండదు అన్నారనుకోండి. ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడో అక్కడ దొరుకుతుంది. ప్రాయశ్చిత్తంతోనైనా ఇవాళ చేయిస్తాడు తప్ప నన్ను కర్మభ్రష్టుణ్ణి చేయించాడు ఈశ్వరుడని నేను అన్నాను అనుకోండి. అది విశ్వాసం కదండి. విశ్వాసము దేని యందు నిలబడాలంటే ప్రతిబంధకమునందు నిలబడాలి. ఆనుకూల్యమునందు నిలబడడం పెద్ద గొప్ప ఏం కాదు, మంచిదే. అది చెడు అని నేను అనను, తప్పని నేను అనను, తక్కువని నేను అనను. కానీ తేలికని మాత్రం అంటాను. మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది. నేను ఈశ్వరుణ్ణి నమ్మాను. ఏమిటి కష్టం? మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, వచ్చేసింది. మంచి అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు వచ్చేసారు. ఈశ్వరుడికి నమస్కారం చేశాను. ఏమిటి నీ గొప్ప? ఓ ప్రతిబంధకం వచ్చింది. నువ్వు అనుకున్నది ఒకటి జరగట్లేదు. ఈశ్వరుణ్ణే పట్టుకుని ఉన్నాను, వాడు చూపిస్తాడు దారి. వాడు నా కర్మ క్షయం చేస్తున్నాడు, ఏదో పాపాన్ని. వాడు నాకు మేలు మంచి మాట వినిపిస్తాడన్నాను. ఇది భక్తి కదండి. ప్రతిబంధకమునందు ఉంచుకుంటే భక్తి, ఆనుకూల్యమునందు స్మరిస్తే కృతజ్ఞత. స్మరించకపోతే కృతజ్ఞత. చూసమండి, ఇది ఈశ్వరానుగ్రహం అంటేనే ప్రసాద బుద్ధి, ప్రసాదముగా అనుభవించడం. మీరు అనుభవిస్తున్నదాన్ని ప్రతికూలమునందు విడిచిపెట్టకుండా ఉండాలి. ఇలా విడిచిపెట్టకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఇమ్మని ఈశ్వరుణ్ణి అడగాలి. మీరు ఎప్పుడైనా అడిగితే, ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు. అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి, మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయి ఉండాలి. మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు. అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు. చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వరా ఉదారుడవు, నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత. అందుకే ధూర్జటి పద్యాలంటే అంత ఇష్టం. ఇది ఆవిష్కరిస్తాడు ఆయన. నిన్ను సేవింపగ నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానముగల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. పొగడని తెగడని, కలిసిరాని పోని, సుఖమనిపించని దుఃఖమనిపించని, అవన్నీ నాకు భూషణములే అని నేను అనుకోగలిగితే ఆనాడు నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడిని ఈశ్వర. తప్ప కలిసి వస్తే నువ్వు ఉన్నావని, కలిసి రాకపోతే నువ్వు లేవని అన్ననాడు నా భక్తి కాదు. కాబట్టి నాకొద్దు.
ప్రతికూలమైన పరిస్థితిలో పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. దానికి చాలా గొప్ప అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. రామా మీతో వస్తాను, మీరుండగా నాకేమిటి భయం అనడం తేలిక. రామా మీతో వస్తానని తను లక్ష్మణుండందో, ఆ పరిస్థితి ఎటువంటిదో, 10 నెలలు గడిచిపోయిందో, రాముడు రాలేదు, అయినా రాముడు వస్తాడని ఇన్ని ప్రతికూల పరిస్థితులలో లోపల రాముణ్ణే పట్టుకుంది. ఇది నువ్వు చేయగలవా? ఒక్కరోజైనా నీకో కష్టం వస్తే, నీ కన్నుల నీరు కారుతుంటే, నీ మనసు బాధతో ఉంటే, నువ్వు కదిలిపోకుండా నీ పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని సర్వేశ్వరా నువ్వు ఉన్నావు, నన్ను ఒడ్డుకు చేరుస్తావు అని వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకునే ముందు వాడి కాళ్ళు పట్టుకోగలవా? వాడి కాళ్ళు వీడి కాళ్ళు అని ఎందుకంటున్నా తెలుసా అండి? అసలు పట్టుకోకుండా మనం ఉండలేం. అలా పట్టుకోకుండా ఉంటే శరణాగతి అండి, అది వేరు సిద్ధాంతం. అసలు మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈశ్వరుడి కాళ్లే పట్టుకుని ఉండిపోయారనుకోండి, అది శరణాగతి. అది నోటితో చెప్పడం కాదు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నోటితో చెప్పడం శరణాగతి కాదు. మీరు సమస్త ప్రయత్నములను విరమించి ఈశ్వరుడు వచ్చి నన్ను రక్షిస్తాడని మీరు నిలబడిపోగలిగితే అది శరణాగతి. అదేమంత తేలిక కాదు. నోటిచో చెప్పినంత తేలిక కానిది భక్తిలో ఏదంటే ఒక్క శరణాగతే. జ్ఞానమును పొందడం ఎంత కష్టమో శరణాగతి చేయడం అంత కష్టం. సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి అంటారు. అంత అర్ధరహితమైన మాట ఇంకోట్లేదు. ఈశ్వరుణ్ణి శరణాగతి నువ్వు చెయ్యలేవు. శరణాగతి చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా నువ్వు పొందవలసి ఉంటుంది. అదంత తేలిక కాదండి. ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి, తెలుసా అండి? శరణాగతి చేసినటువంటి వాడి యొక్క ప్రార్థనకి ఈశ్వరుడు ఈయన ఏం చెప్పాడో దాన్ని ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. అక్కడే పోతనగారి భాగవతమును సంస్కృత భాగవతము విడిపడ్డాయి. ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టు వ్యాస భాగవతం నిజానికి ఆవిష్కరించలేదు. ఎందుచేత అంటే ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు. పోతనగారు స్వేచ్ఛానువాదం చేస్తూ గజేంద్ర మోక్షణంలో లీలతో నామరాలింపరే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. భక్తులైనటువంటి వారు శరణాగతి చేసినప్పుడు తనని తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలా వచ్చేటటువంటి వాడు అన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు రావాలి, రక్షించాలన్నాడు. వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇందుగలడు అందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు స్తంభంలోంచి వచ్చాడు. గజేంద్ర మోక్షణంలో నీళ్లలోంచి రాలేడండి. ఆ నీళ్లలోంచి రావడం కష్టం ఆయనకి. లేడా నీళ్లలో? ఏం మరి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరామృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగో ఆపర్ణ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణకాంత రథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఎలా రావలసిన అవసరం ఏంటి? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు. భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడని కూడా చూడకుండా, నువ్వేం చేశావు ఇంతకుముందు నన్ను అలా చెప్పడానికి అని అడగడు. సర్వ ప్రయత్నములు మానేశాడంతే. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దొప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మూలస్థానం నుంచి కదిలొచ్చాడు. పెట్టిన తనని తాను మరిచి రావాలన్నాడు. అలా వచ్చాడంతే. తనని తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగట్టుకున్నానన్నది కూడా మరిచిపోయి వచ్చాడు. శరణాగతి అంత లోతైనటువంటి విషయం. శరణాగతి ఈశ్వరుడు ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడదను కాక. శరణాగతి భక్తి యందు చాలా తీవ్రమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు ఈశ్వరుణ్ణి శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తి చేత అది శరణాగతి. ఇది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంచుమించుగా
భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి రెండు ఒక్క చోట కలుసుకుంటాయి. దానికి ఒక్క అడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతుంది. అంత తీవ్రమైనటువంటి భక్తి శరణాగతి. ఇప్పుడు ఇంచుమించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోదు. ఎందుకు రక్షించుకోదు? శక్తి లేకనా? కాదు. ఆవిడ తలుచుకుంటే కాల్చేయగలదు. అయోనిజ, నరకాంత కాదు, సాక్షాత్ జగన్మాత. ఎందుకు కాల్చదు? ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తాం. ఏమిటా ధర్మం? ఎందుకంటే శ్రీరామాయణం ధర్మశాస్త్రం. మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం అయోనిజ కనుక ఆమె నరకాంత కాదు. కాబట్టి ఏదైనా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆవిడ మాయాస్వరూపం. ఆవిడ మాయాస్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది. పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయని బట్టే తెలియాలి. ఎవడు మాయని వహించి భరించి ధరించగలడో వాడు పరాత్పరుడు. ఎవడు శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు. నరుడిగా పుట్టిన పరమేశ్వరుడు ఎవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ లోకాన్ని తిప్పగలదు. ఇప్పుడు రావణుని యొక్క ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువు వైపుకు వెళ్ళేటట్టు చేస్తున్నది ఆవిడే. తాను జగన్మాతనని మహాపతివ్రతనని ఆవిడ రామచంద్రమూర్తి ఇల్లాలని ఆవిడ శోకిస్తోందని ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధి కల్పించి హనుమకి ఎంతసేపు తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశుప్రసిద్ధామివ హేమరేఖాం అలా ఉంటుంది సీతమ్మనేటట్టుగా బుద్ధిని హనుమకి ప్రచోదనం చేసింది ఆవిడే. బుద్ధి ప్రచోదన శక్తి, శక్తి యొక్క లక్షణం. అందుకు కదండి గాయత్రి చేస్తే ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని అడుగుతాం. ఏది కదలినా కదలించినా శక్తి. అన్ని కదలికలు ఆగితే శివుడు. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు? ఆవిడే. కదిలిస్తున్న ఆవిడ ధర్మము చేత నరకాంత. ఇది సుందరకాండ. అది ఆ సౌందర్యం. ఆవిడే త్రిపుర సుందరి. ఆవిడే ధర్మము చేత నరుని యొక్క ఇల్లాలు. ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు. తనని తాను రక్షించుకోకపోయినా, బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా, ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో, ఏ శక్తి ఎంత బలవంతుడనైనా పడగొట్టేయగలదో అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తోంది ఇవాళ. అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది. ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి. కదిలి వచ్చి రక్షించవలసిందే. ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడికి. ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది. ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ. ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి, 5 ఇంద్రియములకు ప్రతికూలమైనవి, ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు, వినలేదు. ఇది ఆవిడ ప్రజ్ఞ. ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములను మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏది అంటే నీ ప్రియమైన వస్తువు నిన్ను ఉద్ధరించగలిగినదై ఉండాలి. నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి, దాన్ని తలుచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను, సేద తీరుతాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం? మా పెట్ డాగ్ అంటుంటారు చూసారా, నాకు ఇష్టమైన కుక్క. వాడు కూడా వెళ్ళడు వాకింగ్కి, కుక్కతో కలిసే వెళ్తాడు. కాబట్టి ఇంటికి రాగానే భార్య ఏదని అడగాడు, కుక్క ఏదని అడుగుతాడు. అదే ముందు మీద పడి నాకాలోసారి. కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి, నాకు ఉపశాంతి. ఏమంటే అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారు అనుకోండి, ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి?
అది కాలంలో పోయేదే. కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూసారా, తను మునిగిపోయేది మిమ్మల్ని తేలుస్తుంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి. కాలాతీత పరాత్పర రామ అంటాం. అందుకే